హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్ నేను మీ రితేష్. సో ఫైనల్గా కియా సోనెట్ అయితే లాంచ్ అయిపోయింది అఫీషియల్గా 2024 ఫేస్ లిఫ్ట్. ఈ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికల్లా ఇదే లాస్ట్ అనమాట ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయింది పర్టికులర్గా కియా నుంచి. సో సోనెట్ ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ కూడా అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. సో దాని డీటెయిల్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి విజిట్ చేసి చూడండి. అండ్ నెక్సాన్లో కనుక మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏజెంట్ కూడా మన ఛానల్ అవైలబుల్గా ఉంది. అండ్ పర్టికులర్గా ఈ వీడియో వచ్చేసి కియా సోనెట్ అనమాట. సో మేజర్గా డిజైన్ పరంగానే కావచ్చు, లేకపోతే ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ అండ్ ఇంజన్ ఆప్షన్స్ కంప్లీట్గా రివ్యూ అయితే ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. సో లాస్ట్లో వర్డిక్ట్ కూడా చెప్తాను, ఒకవేళ మనం ఈ వెహికల్ తీసుకోవాలా వద్దా అని. ఆల్రెడీ మనకి బుకింగ్స్ చూసుకున్నట్టయితే December 20 నుంచి అయితే అఫీషియల్గా బుకింగ్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ డెలివరీస్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్ మనకి January 1st వీక్ లేదా 2nd వీక్ నుంచి మనకి డెలివరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బుకింగ్స్ అయితే మనకి 20 నుంచి స్టార్ట్ అవుతున్నాయి దిస్ మంత్ అనమాట. సో మనకి మేజర్గా ఏమేమి చేంజెస్ అయినాయి, ఎక్స్టీరియరే కావచ్చు, ఇంటీరియర్సే కావచ్చు, కంప్లీట్గా నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో ఇంకా చాలా వరకు డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. సో బుకింగ్స్ అయితే ఓపెన్ అయిన తర్వాత దాని బ్రోచర్ కూడా మనం చూసుకుందాము. సో దాని తర్వాత ఇంకొక డెడికేటెడ్ వీడియో కావాలంటే ఒక్కసారి నాకు కమెంట్స్ పెట్టండి. సో వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. సో ఏ వేరియంట్స్లో మనకి ఏమేమి మిస్ అవుతాయి, లేకపోతే ఫీచర్స్ పరంగా ఏమేమి యాడ్ ఆన్ అవుతాయి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో మెయిన్గా వచ్చేటప్పటికి మేజర్ చేంజెస్గా ఏమైనా డిజైన్ పరంగానే కావచ్చు, లేకపోతే అప్గ్రేడెడ్ ఫీచర్స్ ఏమైనా యాడ్ అయినాయని కూడా కంప్లీట్గా నేను రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. కంప్లీట్గా వీడియోని చూడండి చివరి వరకు. మరి లెట్ స్టార్ట్. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ అయితే కవర్ చేద్దాము. సో ఫ్రంట్ మీద చూసుకోవచ్చు. సో ఓల్డ్ దానికి దీనికి మేజర్గా మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి మనకి సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక మేజర్ చేంజ్ అయిందని చెప్పొచ్చు. 360 కెమెరా అయితే యాడ్ ఆన్ అవుతుంది. సో ఫ్రంట్లో మీకు చూసుకున్నట్టయితే గ్రిల్ దగ్గర అయితే ఇది ప్లేస్ అయి ఉంటుంది. అండ్ దాంతోపాటే కంప్లీట్గా మనకి హెడ్ ల్యాంప్ సెటప్ అయితే దాని యొక్క డిజైన్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిందని చెప్పొచ్చు. డిఆర్ఎల్స్ అనేవి మనకి ఎక్స్టెండెడ్గా అవుతాయి అనమాట. సో డౌన్వర్డ్స్కి మనకి ఎక్స్టెండ్ అవుతూ వస్తాయి డిఆర్ఎల్స్ అనేవి. సో చూడడానికి చాలా చాలా బాగుంటుంది యాజ్ కంపేర్ టు ఓల్డ్ సోనెట్ అనమాట. అండ్ ఇది ఒక న్యూ ఎలిమెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. సో కియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే బోల్డ్ డిజైన్ అయితే చెప్తున్నారు. మీకు ఏ విధంగా ఉందో నాకు కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఆ డిఎల్స్ ఆ ఎక్స్టెండెడ్ ఏదైతే డౌన్వర్డ్స్ ఉందో నాకు కొంచెం మనకి XUV 300 సిమిలర్గా అనిపిస్తుంది. సో మీకు ఏ విధంగా ఉందో నాకు కమెంట్స్లో కూడా మీరు అది కూడా షేర్ చేసుకోవచ్చు. సో మాది కంప్లీట్గా మీకు డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే ఫాగ్ ల్యాంప్స్ అయితే వస్తాయి అందులో. అండ్ దాంతోపాటే బానెట్లో మేజర్గా చేంజెస్ అయితే ఏం లేదు. కాకపోతే ఫ్రంట్ గ్రిల్ కూడా సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే గ్రిల్ కింద మనం చూసుకున్నట్టయితే మేజర్గా మీకు చేంజెస్ అయితే నోటీస్ చేయొచ్చు అనమాట. సో ఫ్రంట్ గ్రిల్ కింద అనేది సో డౌన్వర్డ్స్ కంప్లీట్గా మనకి చేంజ్ అవుతే మీకు చూడొచ్చు అనమాట. కంప్లీట్గా డిజైనే కావచ్చు, కొత్త కొత్త ఎలిమెంట్సే కావచ్చు, కంప్లీట్గా మీకు ఒక నోటీస్ చేసే విధంగా దాని యొక్క చేంజెస్ అయితే ఉంటుంది. డౌన్వర్డ్స్ ఫ్రంట్ గ్రిల్ డౌన్వర్డ్స్. సైడ్ ప్రొఫైల్ వచ్చేటప్పటికి మనకి సిమిలర్గానే ఉంది. మేజర్గా చేంజెస్ అయితే ఏం లేవు. కాకపోతే మనకి 16 ఇంచ్ మనకి టైర్ అయితే యాడ్ అవుతుంది. సో అలైవీల్స్ అయితే వస్తాయి. సో చూడొచ్చు మీరు అలైవీల్స్ కాంబినేషన్ అనేది. సో బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ బాగా అనిపిస్తుంది అలైవీల్ అనేది. కాకపోతే ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఓవర్ వేమ్స్ పైన. సో ఓవర్ వేమ్స్ దగ్గర మనకి కెమెరా అయితే వస్తాయి. సో మనకి 360 కెమెరా అయితే మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు పర్టికులర్గా ఫేస్ లిఫ్ట్ సోనెట్ వర్షన్లో మీరు చూసుకున్నట్టయితే. అండ్ ఇప్పుడు రియర్ పార్ట్ వచ్చేసరికి రియర్లో చూసుకున్నట్టయితే మనకి మేజర్ చేంజెస్ అయినాయని చెప్పొచ్చు. కనెక్టెడ్ టేల్ ల్యాంప్స్ అయితే వస్తాయి మనకి రియర్లో చూసుకున్నట్టయితే. ఈవెన్ మనకి ఓల్డ్ వర్షన్లో కూడా వస్తుండే కనెక్టెడ్ టేల్ ల్యాంప్స్ అనేవి. కాకపోతే ఇక్కడ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ మనకి స్టార్ మ్యాప్ కనెక్టెడ్ టేల్ ల్యాంప్స్ అయితే వస్తాయి. మీరు నోటీస్ చేయొచ్చు కియా కేజెన్స్లోనే కావచ్చు, లేకపోతే సెల్టోస్లో కూడా మనకి సిమిలర్గానే ఈ టేల్ ల్యాంప్ సెటప్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి కొంచెం పెద్దగా అనిపిస్తుంది టేల్ ల్యాంప్ సెటప్ అయితే మనకి రియర్లో చూసుకున్నట్టయితే. అండ్ ఈవెన్ మనకి బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే ఓల్డ్ సోనెట్లో 392 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. కాకపోతే ఇందులో కొంచెం మనకి తక్కువ అనిపిస్తుంది, ఒక 10 లీటర్స్ వరకు. ఈ కొత్త సోనెట్ ఏదైతే ఫేస్ లిఫ్ట్ ఉందో ఇందులో మనకి ఒక 10 లీటర్స్ అయితే బూట్ స్పేస్ తగ్గుతుంది. సో ఓల్డ్ మనం చూసుకున్నట్టయితే 392 లీటర్స్, ఇందులో మనకు ఒక 10 లీటర్స్ తక్కువ అయితే వస్తుంది. సో కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ 2024 మోడల్లో చూసుకున్నట్టయితే. ఇప్పుడు రియర్లో కొంచెం సీటింగ్ కంఫర్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రియర్లో మనం చూసుకున్నట్టయితే హెడ్ రూమ్ బాగానే ఉంటుంది. కాకపోతే మనకి థై సపోర్ట్ కూడా బెటర్గానే ఉంటుంది. నీ రూమ్ వచ్చేటప్పటికి కొంచెం మనకి పెద్దవాళ్ళు అవుతాయి, అంటే కొంచెం టాల్ పర్సన్స్కి కొంచెం మనకి అన్కంఫర్ట్ ఫీల్ అయితే అవుతుంది. అంటే కొంచెమే మనకి నీ రూమ్ అయితే ఉంటుంది. సో 6 feet లేకపోతే 5'8", 5'9"
ఆ హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది కావచ్చు. సో ఒక్కసారి మీరు ఒకవేళ ఆ హైట్‌లో ఉంటే గనుక కూర్చొని ఒకవేళ వెహికల్ వచ్చిన తర్వాత మీరు ఎక్స్‌పీరియన్స్ అయితే చేయొచ్చు. సో నేను మేబీ రైట్ అవ్వచ్చు, రాంగ్ కూడా అవ్వచ్చు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంటుంది. సో నా పరంగా అయితే కొంచెం మనకి నీరూమ్ అనేది కొంచెం మనకి ఓకే అనే చెప్పొచ్చనమాట. యావరేజ్ అనే చెప్పొచ్చు. పర్టిక్యులర్‌గా ఈ సోనెట్‌లో చూసుకున్నట్టయితే. అండ్ రియర్ ఏసీ వెంట్స్ వస్తాయి. ఈవెన్ ఆర్మ్‌రెస్ట్ కూడా వస్తుంది. అండ్ ఇంకొక బెటర్ మనకి అంటే 3 పాయింట్ సీట్ బెల్ట్స్ అంటే మొత్తం 3 ప్యాసింజర్స్‌కి కూడా మనకి సీట్ బెల్ట్ ఆప్షన్ అయితే ఇందులో లభిస్తుంది. సో సోనెట్‌లో మనం చూసుకున్నట్టయితే. ఇప్పుడు ఫ్రంట్‌కి అయితే వెళ్ళిపోదాము. స్టీరింగ్ విషయానికి వచ్చినప్పటికి సిమిలర్‌గానే ఉంటుంది స్టీరింగ్ సెటప్ అయితే. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి సేమే ఉంటుంది. కాకపోతే రైట్ సైడ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి అడాస్ అయితే ఇందులో యాడ్ అవుతుంది. సో లెవెల్ 1 మనకి అడాస్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు. కియా సోనెట్ 2024 ఫేస్ లిఫ్ట్ మోడల్‌కి వచ్చేటప్పటికి మనకి. అండ్ క్లస్టర్ కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కంప్లీట్‌గా చేంజ్ అని చెప్పొచ్చు. కాకపోతే కొంచెం సిమిలర్‌గానే ఉన్నప్పటికీ ఆ ప్యాటర్న్ అయితే కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఆ స్టైల్ గానీ అదంతా కూడా మనకి ప్యాటర్న్ అయితే చేంజ్ అయిపోయింది. సో అందులో మనకి అడాస్ కూడా మనకి ఎలిమెంట్ అయితే యాడ్ అయిందనే చెప్పొచ్చు. సో అది కూడా ఇప్పుడు షో అవుతుంది. ఇన్ఫోటైన్మెంట్ చూసుకున్నట్టయితే మనకి 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మనకి సిమిలర్‌గానే వస్తుంది. ఈవెన్ ఓల్డ్‌లో చూసుకోవచ్చు, న్యూలో చూసుకోవచ్చు. 7 స్పీకర్స్ మనకి బోస్‌తో వస్తుందన్నమాట ఇది. అండ్ మనకి ఇది వేరియంట్స్‌ని బట్టి కొంచెం స్పీకర్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు అనమాట. సో వేరియంట్‌ని బట్టి మనం డిసైడ్ కావాలి. సో టాప్ మోడల్ అయితే ఖచ్చితంగా 7 స్పీకర్స్ అయితే వస్తాయి. సో 10.25 టచ్ స్క్రీన్ ఓల్డ్ అంటే సిమిలర్‌గానే ఉన్నప్పటికీ మనకి దీని యొక్క టచ్ రెస్పాన్స్ కానీ అదంతా కూడా బాగానే ఉంటుంది. అండ్ ఏసీ కంట్రోల్స్‌లో మనకి మేజర్‌గా చేంజ్ అయిందనే చెప్పొచ్చు. సో కంట్రోల్స్ బటన్ చూసుకున్నట్టయితే మనకి చేంజ్ అయిందనే చెప్పొచ్చు. ఇక్కడనే మనకి 360 డిగ్రీ కెమెరా బటన్ కూడా మనకి ఇక్కడనే లభిస్తుంది. ఏ విధంగా అయితే మీకు సెల్టాస్‌లో ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మీకు సిమిలర్‌గా చూడొచ్చు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ బటన్ కూడా వస్తుంది. ఈవెన్ మనకి వెంటిలేటెడ్ సీట్స్ యొక్క బటన్ కూడా ఇందులో లభిస్తుంది. అండ్ మనకి ఇవి వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. సో ఫ్రంట్ 2 సీట్స్ మనం చూసుకున్నట్టయితే. అండ్ ఫ్రంట్‌లోనే మనం చూసుకున్నట్టయితే టైప్ సి పోర్ట్ అవైలబుల్‌గా ఉంటుంది. ఈవెన్ యూఎస్బీ అండ్ దాంతోపాటే 12 వోల్ట్ ఛార్జింగ్ పాయింట్ కూడా మనకి ఫ్రంట్‌లోనే మనం చూడొచ్చు. అండ్ సన్ రూఫ్‌కి వచ్చేటప్పటికి పానోరామిక్ కాదు. సో రెగ్యులర్ సన్ రూఫ్ అయితే మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి ఇంజన్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్టయితే సో 3 ఇంజన్ ఆప్షన్స్‌లో మనకి ఇది అవైలబుల్‌గా ఉంటుంది. 1.2 లీటర్ మనకి పెట్రోల్ ఇంజన్ 82 బీహెచ్‌పీ పవర్‌తో పాటు 115 న్యూటన్ మీటర్ టార్క్‌ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అవైలబుల్‌గా ఉంటుంది. 118 బీహెచ్‌పీ పవర్‌తో పాటు 172 న్యూటన్ మీటర్ టార్క్‌ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే 6 స్పీడ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో పాటు మనకి 7 స్పీడ్ డీసీటీ అయితే ఇందులో ఆఫర్ చేస్తున్నారు. సో 5 స్పీడ్ రాదు. అట్ ద సేమ్ టైం మాన్యువల్ ట్రాన్స్మిషన్ రాదు. ఐఎంటీ వస్తుంది. సో ఐఎంటీ అనేటప్పటికి మనకి క్లచ్ అయితే ఉండదు. సో క్లచ్‌లెస్ అయితే వస్తుందన్నమాట. మనకి టర్బో పెట్రోల్‌లో మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇంకొక ఇంజన్ ఆప్షన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ అయితే వస్తుంది. 114 బీహెచ్‌పీ పవర్‌తో పాటు మనకి 250 న్యూటన్ మీటర్ టార్క్‌ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 ట్రాన్స్మిషన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇక్కడ వస్తుంది. అండ్ సేమ్ మనకి 6 స్పీడ్ ఐఎంటీ వస్తుంది. సో క్లచ్ లేకుండా ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అండ్ దాంతోపాటే 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ డీసీటీ అయితే మిస్ అవుతుంది. సో ఇది 3 ఇంజన్ ఆప్షన్స్. అండ్ వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు 20th డిసెంబర్ నుంచి మనకి బుకింగ్స్ అయితే అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోతాయి. అండ్ మనకి జనవరి నుంచి మనం వెహికల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెలివరీస్‌కి అనేవి. సో ఇది ఫైనల్ వర్డిక్ట్ చెప్పాలంటే తీసుకోవాలా వద్దా అంటే ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయాల్సిన వెహికల్. సో మేజర్‌గా మనం చూసుకున్నట్టయితే ఫ్రంటే కావచ్చు, రియరే కావచ్చు బాగానే చేంజెస్ అయిందని చెప్పొచ్చు. అండ్ మనకి అడాస్‌తో పాటు వస్తుంది. సో లెవెల్ 1 అడాస్ అయితే ఇందులో ఇంక్లూడ్ అయిందని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇంటీరియర్స్‌లో కూడా మనకి చేంజెస్ అయినాయని చెప్పొచ్చు. మీరు ఏసీ దగ్గర చూసుకున్నా కానీ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నా కానీ సో ఇన్ఫోటైన్మెంట్ సిమిలర్ అయినప్పటికీ కంప్లీట్‌గా ఓవరాల్ అయితే మంచి ప్యాకేజ్ అనే చెప్పొచ్చు. ఒక్కసారి మీరు కన్సిడర్ చేయాల్సిన వెహికల్ కియా సోనెట్ అనమాట. సో పాత దాంతో కంపేర్ చేస్తే లుక్స్ పరంగా కూడా కొంచెం అట్రాక్టివ్గానే ఈ కొత్త కియా ఫేస్ లిఫ్ట్ 2024 అయితే ఉందనే చెప్పొచ్చు. సో మీకు ఏ విధంగా ఉందో నా కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా లేదా, ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీరు ప్లాన్ చేస్తారా లేదా అని కూడా నాకు కింద కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.